నేను ప్రియాంక బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసులో నిందితుడైన తులసిబాబు ఒంగోలు ఎస్పీ ఎదుట హాజరయ్యారు. దాదాపు 100 మంది అనుచరులతో ఎస్పీ కార్యాలయంకు వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. అనుచరులు లోపలికి వెళ్లడానికి వీల్లేదని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తులసిబాబు అనుచరుల మధ్య వాగ్వాదం జరిగింది. చేసేదేం లేక ఒంటరిగా ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లాడు తులసిబాబు. రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చుని టార్చర్ చేశాడని తులసిబాబుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు టీఎన్ఎస్ఎఫ్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు నిమ్మగడ్డ సత్యబాబు RRR పై సంచలన ఆరోపణలు చేశారు. కావాలనే తులసిబాబును ఈ కేసులో ఇరికించారని మండిపడ్డారు. విమర్శలు చేసి ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి మీరు హోదా పెరగదు కానీ తగ్గుద్ది అని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కార్యకర్తగా నేను మీకు అభ్యర్థిస్తా ఉన్నా. మరి మీరు ఒక 1 మంత్ బ్యాక్ మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇష్టానుసారంగా మా నాయకుడు కామేపల్లి తులసి గారి గురించి కొన్ని అవాకులు చవాకులు పేరారు. ఆ విషయం గురించి చాలా స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నా. గుడివాడ నియోజకవర్గంలో కమిషన్లు అవి ఇవి దందాలు చేస్తారు అని చెప్పి మీరు ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిపి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లో 300 మంది ఎవరైతే కొడాల నానికి అంటుగాకి ఈ గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి లేకుండా అరాచకాలతో, కబ్జాలతో, కమిషన్లతో ఏదైతే చేశారో ఆ అధికారులు ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా 6 నెలల్లో గుడివాడ నుంచి ట్రాన్స్ఫర్ చేశాం. కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగస్తులు ఎవరి దగ్గర కూడా వేరే నియోజకవర్గాల్లాగా మేమేమి 1 రూపాయి కూడా ఏదైతే తులసిబాబు గారి మీద మీరు ఆరోపణలు చేస్తారో ఏ అధికారి దగ్గరికి కూడా 1 రూపాయి కూడా తీసుకోకుండా మేము పోస్టింగ్స్ ఇచ్చాం. మరి అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో మరి గత 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఫిల్టర్ బెట్కే కానీ, ఎన్ఆర్జీఎస్